పాఠశాల ప్రిన్సిపాల్ బెయిల్ రద్దు. ఆటిజంతో బాధపడుతున్నటువంటి బాలికపై లైంగిక వేధింపులు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ నమోదు చేసిన ఫోక్సో కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పట్టింది. మొదటి బెయిల్ పిటిషన్ కొట్టేసిన వారం రోజుల్లోనే నిందితుడు రెండో పిటిషన్ దాఖలు చేశాడని, పరిస్థితి ఏమీ మారకపోయినా ఫోక్సో కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆక్షేపించింది. ఫోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. తీర్పు ప్రతి అందిన 3 రోజుల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. విఫలమైతే అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొంది. మరోవైపు ఇట్లాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. విజయవాడ శివారులోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న 62 ఏళ్ల కే సాంబశివరావు ఆటిజంతో బాధపడుతూ అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతని మీద BNS ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఏడాది మార్చి 12న ప్రిన్సిపల్ అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ కోసం విజయవాడ ఫోక్సో కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం మార్చి 18న బెయిల్ పిటిషన్ కొట్టేసింది. వారం తిరక్కముందే నిందితుడు రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏడాది ఏప్రిల్ 8న బెయిల్ మంజూరు చేసింది. ఫోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ఆ బాలిక అమ్మమ్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తరపు న్యాయవాదులు వివి సతీష్, కె ఐశ్వర్య చౌదరి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మొదటి బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత పరిస్థితి మారకపోయినా రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఫోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులో నిశ్చిత పరిశీలన చేసినట్టు కనిపించకపోవడం దురదృష్టకరం. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడం, న్యాయ విచారణలో వారి పట్ల సున్నితంగా వ్యవహరించేందుకు ఫోక్సో చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఆటిజం, ప్రత్యేక అవసరాల చిన్నారులు బాధితులుగా ఉండే కేసుల విచారణలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కేసులో బాధిత బాలిక ఆటిజంతో బాధపడుతున్న విషయాన్ని ఫోక్సో కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా బాధిత బాలిక